కాలభైరవుణ్ణి శివుడి యొక్క ఉగ్రరూపము అని నమ్ముతారు. అలాంటి కాలభైరవుడి పుట్టుక వెనుకున్న అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు. నిజానికి కాలభైరవుడు అంటే ఎవరో కాదు, పరమశివుడి యొక్క మరో అంశ. ఈయన శివుడి జటాజూటం అంటే జుట్టు నుండి ఉద్భవించాడు. తాంత్రిక శక్తులు కలిగుండి శత్రువుల బారి నుండి మానవాళిని కాపాడే క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవుడి యొక్క మిస్టీరియస్ స్టోరీ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాలభైరవుడు శివుడి యొక్క ఉగ్ర రూపం. ఈయన అరిషడ్వర్గాలైనటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనే అంతర్గత శత్రువుల బారి నుండి మానవ జాతిని కాపాడేటువంటి రక్షకుడు. అలాగే ప్రకృతిలోని అష్టదిక్కుల్ని నియంత్రిస్తూ బాహ్య శత్రువుల్ని శిక్షించేటువంటి శిక్షకుడు కూడా. తరువాత కాలభైరవుడు ఎలా ఉద్భవించాడు? హిందూ మతంలో భైరవ ఆవిర్భావానికి సంబంధించి అనేక కథలున్నాయి. ఈ కథలన్నిట్లోనూ అత్యంత ప్రాచుర్యం పొందిన కథ శివ మహాపురాణానికి చెందింది. దీని ప్రకారం చూస్తే ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. ఆ సమయంలో విష్ణువు బ్రహ్మని ఇలా అడుగుతాడు, ఈ విశ్వం మొత్తానికి సర్వోన్నత సృష్టికర్త ఎవరు అని. వెంటనే బ్రహ్మ అహంకారంతో ఇలా చెప్తాడు, ఈ విశ్వాన్ని సృష్టించింది నేనే కాబట్టి సర్వోన్నత సృష్టికర్తని కూడా నేనే అవుతాను, అందరూ నన్నే పూజించాలి అని అంటాడు. మళ్ళీ విష్ణువు, నీ సృష్టిని నాశనం చేసేవాడు శివుడు కాబట్టి నీ సృష్టిని అంతం చేసే శక్తి అతనుకుంది అని చెప్తాడు. దీంతో బ్రహ్మకు చాలా కోపం వస్తుంది. అహంభావంతో బ్రహ్మదేవుడు ఆ రోజు నుండి శివుడి పనిలో జోక్యం చేసుకోవడం ప్రారంభిస్తాడు. పదే పదే శివుడికి అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తాడు. కానీ అవేమీ పట్టించుకోకుండా శివుడు తన కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతాడు. రోజు రోజుకి బ్రహ్మ చేసే పనులు శృతిమించడంతో ఇక భరించలేని శివుడు తన కేశాల నుండి ఒక చిన్న వెంట్రుకను విసురుతాడు. అది కాస్త కాలభైరవ రూపాన్ని ధరిస్తుంది. కాలభైరవుడు పట్టరాని కోపంతో బ్రహ్మ యొక్క 5 తలల్లో ఒకదాన్ని తన చిటికన వేలుతో లేపేస్తాడు. దీంతో బ్రహ్మకి పట్టినటువంటి అహంభావం పూర్తిగా తొలగిపోతుంది. పశ్చాత్తాపంతో ఇక నుండి తాను విశ్వ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తాను అని వాగ్దానం చేస్తాడు. అప్పటి నుండి బ్రహ్మ 4 తలల్ని మాత్రమే కలిగి ఉండి చతుర్ముఖ బ్రహ్మగా పిలువబడుతున్నాడు. అయితే బ్రహ్మదేవుడు బ్రాహ్మణుడు కావడం చేత బ్రాహ్మణుడైన బ్రహ్మని చంపడం వల్ల శివుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. బ్రహ్మదేవుడి పుర్రె కాలభైరవ చేతులకు అతుక్కుంటుంది. దీన్నే బ్రహ్మ కపాలం అని పిలుస్తారు. బ్రాహ్మణుణ్ణి చంపిన పాపానికి తన చేతి కతుక్కున్న పుర్రెతో 12 సంవత్సరాల పాటు భైరవుడు ప్రపంచమంతా తిరుగుతాడు. ఎక్కడా కూడా ఆ కపాలం అతని చేతి నుండి విడిపోదు. కాలభైరవుడు బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించుకోవడం కోసం బ్రహ్మ కపాలంతో సహా క్షేత్ర పర్యటన ప్రారంభిస్తాడు. ఎన్ని క్షేత్రాలు పర్యటించినా సరే తనకంటుకున్నటువంటి పాతకం విడిపోదు. చివరికి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రాధేయపడతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, కాలభైరవ, నీవు శివుడి పుత్రుడువు కనుక శివుడితో సమానం, బ్రహ్మదేవుడి గర్వం అణచడానికి జన్మించిన వాడివి నువ్వు, అందుకే ఎన్ని యాత్రలు చేసినా సరే ఉపయోగం ఉండదు. నీవు కాశీక్షేత్రానికి వెళ్ళు, కాశీక్షేత్రంలో అడుగుపెట్టినంతనే నీ బ్రహ్మహత్యా పాతకం భస్మం అయిపోతుంది అని మహావిష్ణువు సలహా ఇస్తాడు. అతని సూచన మేరకు భైరవుడు కాశీకి చేరుకుంటాడు. ఆశ్చర్యంగా కాలభైరవుడి చేతికంటుకున్నటువంటి బ్రహ్మ కపాలం అతడి చేతుల నుండి వేరు చేయబడి నేల మీద పడిపోతుంది. ఆ స్థలాన్నే కపాల మోక్ష తీర్థం అని పిలుస్తారు. అదే స్థలంలో కాలభైరవ మందిరం నిర్మించబడింది. తర్వాత కాలభైరవుణ్ణి చూసి శివుడు, కాలభైరవ, నీవు ఇక్కడే కొలువు తీరి క్షేత్రపాలకుడిగా బాధ్యతలు చేపట్టు, ముందుగా నీకే పూజలు జరుగుతాయి, నీ తర్వాతే నాకు పూజలు జరుగుతాయి అని పరమశివుడు చెప్తాడు. అప్పటి నుండి కాశీ క్షేత్రపాలకుడిగా కాలభైరవుడు పూజల్ని అందుకుంటున్నాడు. కాలభైరవుడు భూమి మీద అవతరించిన రోజుని భైరవాష్టమిగా జరుపుకుంటారు. తర్వాత దక్ష యజ్ఞంలో కాలభైరవుడి పాత్ర ఏంటి? పురాణాలని బట్టి చూస్తే సత్యయుగంలో బ్రహ్మదేవుడి కుమారుడైనటువంటి దక్ష ప్రజాపతి శివుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో బృహస్పతి అనే యజ్ఞాన్ని నిర్వహిస్తాడు. అతనికి అత్యంత ఇష్టమైన కుమార్తె సతీదేవి శివుణ్ణి ఎంతగానో ఆరాధించేది. అలాగే అతని ఇష్టానికి విరుద్ధంగా శివుణ్ణి వివాహం కూడా చేసుకుంటుంది. ఒకసారి దక్షుడు తాను తలపెట్టిన యజ్ఞానికి దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. కానీ సతీదేవిని మరియు శివుణ్ణి మాత్రం పిలవడు. ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందకపోవడం పట్ల సతీ బాధపడినప్పటికీ అది తన పుట్టింటి వాళ్ళు చేసే కార్యం కావడం చేత దానికి హాజరు కావాలి అనుకుంటుంది. తన కోరికను శివుడితో చెప్తుంది. కానీ శివునికి ఎంతమాత్రం ఇష్టం లేదు.
కాకపోతే ఆమె ఆ యజ్ఞానికి ఎలాగైనా హాజరు కావాలి అని పట్టుబడుతుంది. చేసేదేం లేక శివుడు కూడా అంగీకరిస్తాడు. శివుని గణాలతో సతీదేవి తన తల్లిదండ్రుల ఇంటికి బయలుదేరుతుంది. సతీదేవి యజ్ఞం జరిగే ప్రదేశానికి చేరుకున్నప్పుడు ఆమె రాక చూసి దక్షుడు ఎంతమాత్రం సంతోషించడు. పైగా ఆమెను నిరాకరిస్తాడు కూడా. అంతేకాకుండా తన భర్త అయిన శివుణ్ణి కూడా అవమానిస్తాడు. తండ్రి తన భర్తని దూషించడం తట్టుకోలేని సతీదేవి ఆ యాగశాలలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న శివుడికి పట్టరాని కోపం వస్తుంది. అది తెలుసుకున్న కాలభైరవ శివుని గణాలతో కలిసి యజ్ఞం జరిగే ప్రదేశానికి వెళ్ళి దాన్ని పూర్తిగా నాశనం చేస్తాడు. ఆ తరువాత అహంకారి అయిన దక్షుని తలను నరికేస్తాడు. తర్వాత కాలభైరవ అనే పేరు యొక్క మూలమేంటి? కాలభైరవుడు తన పేరుకి తగ్గట్టే కాలాన్ని శాసించేవాడు, అలాగే దోషుల్ని శిక్షించేవాడు. కాబట్టి ఇతన్ని దండపాణి అని కూడా పిలుస్తారు. ఇక్కడ దండ అంటే దండము అంటే కర్ర అనే అర్థం వస్తుంది. పాపుల్ని శిక్షించడానికి అతను చేతిలో కర్రను పట్టుకుని ఉంటాడు కాబట్టి ఈయనకు ఆ పేరు వచ్చింది. ఇక భైరవ అనేది బీరు అనే పదం నుండి ఉద్భవించింది. దీని అర్థం భయంకరమైంది. భైరవ అంటే భయంకరమైన రూపం కలిగినవాడు లేదా భయాన్ని నాశనం చేసేవాడు లేదా భయానికి అతీతుడు అనే అర్థం వస్తుంది. ఒక వివరణ ఏంటంటే అతను తన భక్తుల్ని భయంకర శత్రువులైనటువంటి దురాశ, కామం మరియు కోపం నుండి రక్షిస్తాడు. ఈ శత్రువులు అత్యంత ప్రమాదకరమైనవి. ఎందుకంటే ఇవి మనుషుల్ని తమ లోపల ఉన్నటువంటి దేవుణ్ణి వెతకడానికి అనుమతించవు. మరో వివరణ చూసుకుంటే భైరవ అనే పదం సంస్కృత పదం భై అంటే సృష్టి, రా అంటే జీవనోపాధి, వా అంటే విధ్వంసం, ఈ 3 అక్షరాల కలయిక. అందుకే భైరవ వినాశనంతో సంబంధం కలిగి ఉంటాడు. అంతేకాదు భైరవ జీవితంలోని 3 దశల్ని సృష్టించి నిలబెట్టేవాడు. అందువల్లే అతన్ని సర్వోన్నతుడిగా చెప్తారు. కాలాన్ని శాసిస్తూ మానవ జీవితాల్ని కాపాడేటువంటి ఒక దైవిక శక్తి అని చెప్పవచ్చు. తరువాత ఐకోనోగ్రఫీ. సాధారణంగా అన్ని శివాలయాల్లోనూ భైరవ విగ్రహాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఈ విగ్రహాలు ఉత్తరం మరియు దక్షిణ దిక్కుల్లో ఉంటాయి. భైరవ రూపం సాధారణంగా 4 చేతులతో నిలబడి ఉన్నటువంటి స్థితిలో చిత్రీకరించబడి ఉంటుంది. ఒక చేతిలో గద, ఇంకో చేతిలో పాసం, మరో చేతిలో త్రిశూలం, వేరే చేతిలో కపాలం పట్టుకుని ఉంటాడు. భైరవ కుక్కని వాహనంగా కలిగి ఉంటాడు. భైరవ యొక్క కొన్ని రూపాలు ఉగ్ర రూపంతో 4 కంటే ఎక్కువ చేతుల్ని కలిగి ఉన్నట్టు చూపించబడతాయి. అయితే ఇందులో అతను సాధారణంగా దిగంబరుడిగా కనిపిస్తాడు. అలాగే తామర పువ్వులు, పులి పళ్ళు, మండుతున్న వెంట్రుకలు మరియు అతని మెడ లేదా కిరీటం చుట్టూ పాముతో పాటు మానవ పుర్రెల దండతో చిత్రీకరించబడతాడు. హాలాహలం మింగడంతో అతని గొంతు నీలిరంగులో ఉంటుంది. అందుకే మృత్యువును జయించిన వ్యక్తిగా పరిగణించబడతాడు. ఇంకా అతని 3వ కన్ను అత్యున్నతమైన జ్ఞానాన్ని సూచిస్తుంది. కొన్ని చోట్ల ఇలాంటి భయంకరమైన రూపంతో భైరవుడు కనిపిస్తూ ఉంటాడు. తరువాత కాలభైరవుడి రూపాలు ఎన్ని? భైరవ శివుడి యొక్క సంచార రూపం. మొత్తం 64 మంది భైరవులు ఉన్నారు. వీళ్ళంతా కూడా 8 వర్గాల కిందకు వస్తారు. ఈ 8 వర్గాల్లో ఒక్కో వర్గం ఒక్కో భైరవ నేతృత్వంలో ఉంటుంది. నాయకుడిగా ఉన్నటువంటి భైరవులను అష్టాంగ భైరవులుగా పేర్కొంటారు. ఈ అష్టాంగ భైరవులే విశ్వంలోని 8 దిశల్ని కాపాడే మరియు నియంత్రించే వారుగా ఉంటారు. ఈ అష్టభైరవుల స్వరూపాలు ఏంటంటే 1 అసితాంగ భైరవ, 2 రురు భైరవ, 3 చండా భైరవ, 4 క్రోధ భైరవ, 5 ఉన్మత్త భైరవ, 6 కపాల భైరవ, 7 భీషణ భైరవ, 8 సంహార భైరవ. ఈ 8 రకాల భైరవులు పంచభూతాల్ని ఇంకా సూర్యుడు, చంద్రుడు మరియు ఆత్మను సూచిస్తారు. అష్టభైరవుల్లో ప్రతి ఒక్కరూ అష్టలక్ష్మిలతో అనుబంధాన్ని కలిగి ఉంటారు. అలా వారి భక్తులకు 8 రకాల సంపదల్ని ప్రసాదిస్తారు అని చెప్తారు. అంతేకాదు అష్టాంగ భైరవులు చివరికి అష్టమాతృకుల్ని వివాహం చేసుకుంటారు. ఈ అష్టభైరవులు మరియు అష్టమాతృకల నుండి 64 మంది భైరవులు మరియు 64 మంది యోగినులు సృష్టించబడతారు. ఈ భైరవులందరూ మహాస్వర్ణకాల భైరవుని చేత నియంత్రించబడతారు. ఇతన్నే కాలభైరవ అని కూడా పిలుస్తారు. అతను సర్వోన్నత దేవుడు మరియు మిగిలిన భైరవులకు పాలకుడు కూడా. కాలభైరవ భార్య పేరు భైరవి. ఈమె పార్వతి లేదా కాళీ యొక్క భయంకరమైన అంశం. భగవంతుడి యొక్క ఈ భయానకమైన అంశ ముఖ్యంగా అఘోరాల చేత పూజించబడుతుంది. శివరాత్రి పండుగ సమయంలో వీళ్ళంతా భైరవుణ్ణి పూజిస్తారు. తరువాత కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా ఎందుకు మారతాడు?
కాలభైరవుడు 8 దిక్కులను కాపాడుతూ ఉంటాడు. ముఖ్యంగా మహిళల రక్షకుడిగా కూడా పరిగణించబడతాడు. అన్ని శివాలయాల్లోనూ భైరవ విగ్రహం అనేది ఉంటుంది. ఆలయానికి సంబంధించిన తాళాలు ఈయన ముందు ఉంచబడతాయి. ఎందుకంటే అతను రోజు ఆలయం మూసివేయబడినప్పుడు కూడా ఆ ప్రాంగణాన్ని రక్షిస్తాడు అని నమ్ముతారు. అందుకే అతన్ని క్షేత్రపాలకుడు లేదా ఆలయ సంరక్షకుడు అని కూడా పిలుస్తారు. భైరవుడు యాత్రికుల్ని కూడా సంరక్షిస్తూ ఉంటాడు. సుదూర ప్రయాణాలు, ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణం చేసే వాళ్ళకి కాపలాగా ఉంటాడు అని నమ్ముతారు. అందుకే మన పూర్వీకులు ప్రయాణాలు చేసేటప్పుడు కాలభైరవ అష్టకం చదువుకోమని చెప్తారు. కాలభైరవుడు శని యొక్క గురువుగా పరిగణించబడతాడు. తమిళులు ఇతన్ని భైరవర్ లేదా వైరవర్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా భైరవుడు గ్రామదేవత లేదా గ్రామ సంరక్షకుడిగా మారతాడు. అతను గ్రామాన్ని, అందులో నివసించే ప్రజల్ని 8 దిక్కుల్లో ఎటు నుండి వచ్చే ముప్పు నుండి అయినా సరే రక్షిస్తూ ఉంటాడు. అతను శ్రీలంక వాసులచే కూడా పూజించబడతాడు. సింగాలీస్ అతన్ని బహిరవ అని పిలుస్తారు. తర్వాత కాలభైరవుణ్ణి ఎవరెవరు పూజిస్తారు? కాలభైరవుణ్ణి హిందూ మతంలోనే కాకుండా బౌద్ధ మతం మరియు జైన మతంలో కూడా గౌరవిస్తారు. అందుచేత ఇతన్ని హిందువులు, బౌద్ధులు మరియు జైనులు కూడా పూజిస్తారు. బౌద్ధ మతం కూడా భైరవను దేవతగా మరియు ధర్మపాలుడు లేదా ధర్మ రక్షకుడిగా కొలుస్తారు. భైరవుడి యొక్క వివిధ బౌద్ధ రూపాలు టిబెటన్ బౌద్ధ మతంలో తాంత్రిక శక్తిగా పరిగణించబడుతున్నాయి. ఇంకా అఘోరాలు, కాపాలిక శాఖ, గోరట్ కాశ్మీరీలు, అస్సామీ తాంత్రిక అభ్యాసకులు, కర్ణాటక గౌడలు, కాఠ్మండు మరియు శ్రీలంకల్లోని ప్రజలు కూడా ఈ కాలభైరవుడిని పూజిస్తారు. తర్వాత కాలభైరవుడి దేవాలయాలు ఎక్కడున్నాయి? కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా పూజలు అందుకుంటున్నాడు. అందుకే 12 జ్యోతిర్లింగ దేవాలయాలన్నీ కూడా భైరవుడికి అంకితం చేయబడ్డాయి. ఇవే కాకుండా శివుడి ఆరాధనకు అంకితం చేయబడినటువంటి అన్ని శివాలయాల్లోనూ రోజువారీ పూజ సూర్య భగవానుడి పూజతో స్టార్ట్ అయి భైరవ పూజతో ముగుస్తుంది. దక్ష యజ్ఞంలో ఆహుతైనటువంటి సతీదేవి శరీర భాగాలు 18 వేరువేరు ప్రదేశాల్లో పడ్డాయి. వాటినే అష్టాదశ శక్తిపీఠాలుగా కొలుస్తూ ఉంటాం. ఈ అష్టాదశ శక్తిపీఠాలతో పాటు 52 శక్తిపీఠాల్లో కాపలా చేసే పని శివుడు భైరవుడికి అప్పచెప్పాడు. పురాతన కాల భైరవ దేవాలయాల్లో ఒకటి పంజాబ్లోని ధురి అనే నగరంలో ఉంది. ఈ ఆలయంలో ఉన్నటువంటి కాలభైరవ విగ్రహం వందల సంవత్సరాల క్రితం దొరికింది. ఈ ఆలయాన్ని చాలా సంవత్సరాలుగా బాబా శ్రీ ప్రీతం మునిజీ నిర్వహిస్తున్నారు. ఇక్కడ కాలభైరవుడు నివసిస్తాడు అని నమ్ముతారు. అలాగే భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో కాలభైరవుడు శ్రీ ఆది చుంచనగిరి మఠం యొక్క క్షేత్రపాలకుడిగా గౌరవించబడతాడు. ఈ ప్రాంతంలోని గౌడలు ఆయన్ను పరమాత్మగా ఆరాధిస్తారు. ఇక మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా భైరవుణ్ణి గ్రామదేవతలాగా పూజిస్తారు. భైరవనాథ్ లేదా భైరవర్ అని పిలుస్తారు. ఇక ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఉన్న దంతెవాడలో ప్రాచీన ఆలయం ధ్వంసం అయిపోయిన తర్వాత భైరవమూర్తులు ఒక చిన్న పాకలో కొన్ని శతాబ్దాలుగా పూజలు అందుకుంటున్నారు. అలాగే అస్సాంలోని గౌహతిలో ఉన్న తేజ్పూర్లో మహాభైరవుడు అనే పేరుతో స్వామి లింగ రూపంలో పూజలు అందుకుంటూ ఉన్నాడు. అలాగే మన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఉన్న ఇసన్నపల్లిలో దిగంబర విగ్రహం దక్షిణ భారతదేశంలో ఏకైక భైరవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లాలో ఉన్న రామగిరిలో శ్రీ వాలేశ్వర స్వామివారి ఆలయం పక్కనే 5 అడుగుల కాలభైరవాలయం కూడా ఉంది. శ్రీశైల క్షేత్రం దగ్గరున్నటువంటి భైరవ గుహలో శివస్వరూపుడైన భైరవుడు స్థానిక చెంచులకు దేవుడై దర్శనమిస్తున్నాడు. అలాగే వైజాగ్లో ఉన్న అడవివరంలో ఓపెన్ ఎయిర్ మండపంలో భైరవుడు దర్శనమిస్తాడు. అలాగే తమిళనాడులోని కుంభకోణంలో ఉన్న తిరువైసనల్లూరు శివయోగినాథ ఆలయంలోని గర్భగుడిలో యోగ భైరవుడు, జ్ఞాన భైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు, ఉన్మత్త భైరవుడు అనే 4 విగ్రహాల్ని ఒకేసారి సందర్శించడానికి వీలుగా ఉంటుంది. తర్వాత న్యూఢిల్లీలోని పురాణా ఖిల్లాకు దగ్గరగా అతి ప్రాచీనమైనటువంటి కాలభైరవ స్వామి ఆలయం కూడా ఉంది. మహాభారత కాలంలో పాండవులు ఈ స్వామిని ఆరాధించినట్లు ఇక్కడి స్థల పురాణం చెప్తోంది. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ కాలభైరవ స్టోరీ విన్న తర్వాత మీకు విషయం చెప్పాలి. భైరవ సమస్త విశ్వాన్ని తన అధీనంలో ఉంచుకుంటాడు. విశ్వంలోని అన్ని శక్తులు అతనిలో కలిసిపోతాయి. అందుకే మానవాళిని అన్ని రకాలుగాను అన్ని వైపుల నుండి రక్షిస్తూ ఉంటాడు. ఇక చనిపోయిన తర్వాత ప్రజలు తమ పాపాల నుండి విముక్తి పొందడానికి కపాల మోక్షం పేరుతో
వారి ఆత్మల్ని కూడా క్షమిస్తూ ఉంటాడు. కాబట్టి హిందూ పురాణాల్లో కాలభైరవుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఫ్రెండ్స్, కాలభైరవ